నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈ మధ్య స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగాయి. దాదాపు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన దేశంలోని అనేక రాష్ట్రాలు అక్కడికి వెళ్ళడం, అక్కడ ప్రపంచంలోని పెట్టుబడిదారులందరూ అక్కడికి వస్తారు. వాళ్ళతో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళని ఆహ్వానించడం, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఎంతెంత లాభాలు వస్తాయో, ఏమేమి సబ్సిడీలు ఇస్తారో ఇవన్నీ వాళ్ళకు వివరించి వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకొని రావడం అనేది పరిపాటి. ఈసారి కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు, అటు చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ అందరూ పోయారు. ఇందులో ఈ మధ్యకాలంలో అంటే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఈసారి వివాదాస్పదమైంది ఏంటంటే, ఇందులో ఇక్కడి నుంచి వెళ్ళిన కొంతమంది ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రతినిధులు ఇక్కడి వాళ్ళతోనే ఒప్పందాలు చేసుకున్నారు. స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళి, దావోస్లో ఇక్కడి కంపెనీలతో అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం గురించిన చర్చ జరుగుతుంది. వివాదం కూడా అయింది. అది ఇక్కడి నుంచి పక్కింట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి గోవాకో స్విట్జర్లాండ్కో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. పక్కింట్లో ఉండే వాళ్ళతోని ఒప్పందాలు చేసుకోవడానికి వేరే ఊరు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చేసుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర విషయంలో బాగా వివాదమైంది. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ అదానీ గ్రూపు ముంబైలోనే ఉంటుంది, రిలయన్స్ ముంబైలోనే ఉంటుంది. అదానీ గ్రూపు, రిలయన్స్, టాటా, లోదా డెవలపర్స్ దాదాపు ముంబైలో ఉన్న అన్ని కంపెనీలతోని, అంటే మిగతా విదేశీ కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకొని ఉంటారు. కానీ ప్రధానంగా ఈ భారతదేశానికి సంబంధించి ముంబైలోనే హెడ్ ఆఫీసులు ఉన్న సంస్థలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్విట్జర్లాండ్ దావోస్లో ఒప్పందం చేసుకోవడం కోసం వెళ్ళడం అవసరమా అనే విమర్శలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బయట సోషల్ మీడియాలో కూడా వ్యంగ్యమైన కామెంట్లు వస్తున్నాయి, రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. నిజానికి అదానితో కానీ, అదానీ గ్రూప్తో కానీ, అంబానీ గ్రూప్తోని, రిలయన్స్ గ్రూప్తో కానీ, టాటా, లోదా డెవలపర్స్ వీళ్ళందరితోని ముంబైలోనే ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆ కంపెనీలతో ముంబైలోనే మాట్లాడవచ్చు. వాళ్ళకి ఏమేమి సబ్సిడీలు ఇస్తాం, విద్యుత్ ఫ్రీగా ఇస్తామా, నీరు ఫ్రీగా ఇస్తామా, భూమి ఫ్రీ, ఏదైనా సరే. ఎలాగూ ముఖేష్ అంబానీ, అదానీ ఇద్దరైతే బీజేపీకి చాలా దగ్గర వాళ్ళు కాబట్టి, మోడీకి చాలా చాలా క్లోజ్ కాబట్టి వాళ్ళకి ఏదంటే అది ఇస్తారు. అది పెద్ద సమస్య కూడా కాదు. కానీ తమ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడం కోసం స్విట్జర్లాండ్కు పోయి అక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయి, కొన్ని వందల కంపెనీలు వస్తాయి, వాళ్ళందరూ మన రాష్ట్రానికే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పుకోవడం కోసం తమ పక్కన ఉన్న వాళ్ళను కూడా అక్కడ ఒప్పందాలు చేసుకోవడం విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఒక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలోనే కాదు, ఉత్తరప్రదేశ్, మన తెలంగాణకు సంబంధించి కూడా ఈ విమర్శలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దేశానికి సంబంధించిన ఆర్ఈసీ లిమిటెడ్, రష్మి మెటలర్జికల్ ప్రైవేట్ లిమిటెడ్, కార్బన్ కంపాస్ సర్వీస్ లిమిటెడ్ లాంటి సంస్థలతో ఒప్పందాలు, ఇవన్నీ భారతదేశానికి సంబంధించిన సంస్థలు, వీటన్నిటితో ఒప్పందాలు చేసుకుంది. టెక్ మహేంద్ర లాంటి ఇక్కడి సంస్థలతో చర్చలు జరిపింది. తెలంగాణ కూడా రాష్మి గ్రూప్తోని ఒప్పందాలు చేసుకుంది. సరే, ఎంతో ఎన్ని వేల కోట్లో లక్షల కోట్లో వస్తాయని వీళ్ళు ప్రకటించడం ప్రతిసారి మామూలే. ఆ విధంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఉండొచ్చు, ఇంకా వివరాలు బయటికి రావాల్సి ఉంది. వీళ్ళు విదేశీ కంపెనీలతో కూడా కొన్నిటితో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ భారతదేశానికి సంబంధించిన కంపెనీలతోని స్విట్జర్లాండ్ వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశం లేదా? ఇక్కడ ముందే వాళ్ళతో మాట్లాడుకోలేరా? లేకపోతే వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి రాలేదా? వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నా వెళ్ళి స్విట్జర్లాండ్లోనే ఒప్పందాలు చేసుకోవడం ఎందుకు? సంఖ్య చూపించుకోవడానికా? ఇన్ని కంపెనీలు, ఇన్ని లక్షల కోట్లు మాకు వస్తున్నాయని లెక్కలు ప్రజలకు చూపించడం కోసమే ఈ విధంగా చేస్తున్నారా అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే మనం పన్నులు కట్టిన డబ్బులతో ముఖ్యమంత్రితో సహా ఇతర మంత్రులు, అనేక మంది అధికారులు, వాళ్ళ ఫ్లైట్ ఛార్జీలు, అక్కడ ఉండడానికి ఛార్జీలు, ఫుడ్డు, మొత్తం ఖర్చు అంతా మన పన్నులతో వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడానికి పనికి వస్తుంది. స్విట్జర్లాండ్ పోయి ఎంజాయ్ చేయడానికి ఒప్పందాలు చేసుకునేదేమో ఇక్కడ కంపెనీలతోని, వీళ్ళు వెళ్ళిందేమో
మన పైసలతో వెళ్ళి ఒప్పందాలు చేసుకొని వచ్చి ప్రకటిస్తున్నారు. ఇది ఒక అంశము. పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, మహారాష్ట్రలో కూడా ఈ విమర్శలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిసారి ఈ విధంగా వెళ్ళి అక్కడ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత నిజంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఎన్ని, వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాలు ఎన్ని, పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఎన్ని? దాదాపు 10 to 20% కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టట్లేదు. 100 మందితో ఒప్పందాలు చేసుకుంటే 10 మందో 20 మందో నిజంగా పెట్టుబడులు పెడుతున్నారు. అది ఒకటి. అంటే అంకెలు చూపించుకుంటున్నారు, వీళ్ళు లక్షల కోట్లనే చూపించుకుంటున్నారు, కానీ నిజానికి అది రావటం లేదు. దీనికంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ పెట్టుబడి తమ రాష్ట్రానికి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారా? వీళ్ళు చెప్పేది ఉద్యోగ కల్పన విపరీతంగా ఉందని చెప్తున్నారు. మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేది ఉద్యోగ కల్పనకు దారితీస్తుంది. లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. నిజానికి ఈ పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఏవి కూడా ప్రధానంగా సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. ప్రొడక్షన్ సెక్టార్ అంటే ఉత్పత్తి చేసే కంపెనీల్లోనైతే, ఫ్యాక్టరీలోనైతే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కానీ సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. చాలా విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ లక్షల కోట్ల పెట్టుబడి ఒకవైపు పెడుతూ లాభాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంకుల్లోకి వెళ్తున్నాయా, భారతదేశానికి ఉపయోగపడుతున్నాయి? రెండోది, మనం పన్నులు కట్టి మనం విద్యుత్తు కొంటాం, ఉదాహరణకి వాటర్ కొంటాం, విద్యుత్తు కొంటాం. వాటిని వాళ్లకు చాలాసార్లు ఫ్రీగా ఇస్తారు. విద్యుత్తు ఫ్రీ, ఓ సంవత్సరం పాటు విద్యుత్తు ఫ్రీ, లేదా 5 ఏళ్ల పాటు విద్యుత్తు ఫ్రీ, లేదంటే 25%కే విద్యుత్తు, 25% రేటుకే విద్యుత్ ఇస్తాం, వాటర్ ఫ్రీగా ఇస్తాం. ఈ విధంగా ఒప్పందాలు చేసుకొని మన నీళ్ళని, మన విద్యుత్తుని వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి వాళ్ళ లాభాల కోసం పనిచేయడం. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న భూములని, లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే, మన ప్రజల సంపదను ఎవరికి దోచిపెడుతున్నాం? మనం పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఈ విధంగా చేయడం. అనేక సబ్సిడీలు ఇస్తారు. ఒక విద్యుత్తు, భూమి, వాటర్ ఇవే కాదు, ఇంకా అనేక రకాల సబ్సిడీలు ఇస్తారు. ఈ సబ్సిడీలన్నీ ఎవరి కోసం ఇస్తున్నారు? పెట్టుబడుల లాభం కోసమా, మన ఉద్యోగాల కోసమా? నిజం చెప్పాలంటే ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీలు, కన్సెషన్లో, వాళ్ళకు వచ్చిన లాభాల్లో ఉద్యోగాల కల్పన అనేది 1% కూడా కాదు. చాలా అతి తక్కువ ఉద్యోగ కల్పన జరుగుతుంది. చూపించడానికి ఏమో లక్షల కోట్లని చూపిస్తున్నారు, కానీ ఉద్యోగాలు వచ్చేది చాలా తక్కువ. పోనీ ఈ రాష్ట్రాన్ని పెట్టిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెడితే ఈ రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తుందా? అది కూడా జరగదు. వాళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఆ ఒప్పందాలు ఇక్కడే ఉండవు. మా వాళ్ళకే ఇవ్వాలి. హైదరాబాద్లో కంపెనీలు పెడితే, లేదు విశాఖపట్నంలో కంపెనీలు పెడితే అక్కడి వాళ్ళకి, విశాఖలో కంపెనీ పెడితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఇవ్వాలి, హైదరాబాద్లో కంపెనీ పెడితే తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని ఉంటుందా? అది ఎప్పుడూ లేదు. తెలంగాణలో నార్త్ ఇండియన్స్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొన్ని వందల మంది, వేల మంది పనిచేస్తున్నారు. బెంగళూరులో అలాగే పనిచేస్తున్నారు. అంటే మన దగ్గర, మన డబ్బుతో, మన భూమితో, మనం ఫ్రీగా ఇచ్చిన వాటర్తో, మనం ఫ్రీగా ఇచ్చిన విద్యుత్తో, ప్రభుత్వం ఇస్తున్న అనేక సబ్సిడీలతో కంపెనీలు పెట్టుకొని ఇక్కడ ఉద్యోగులను కాకుండా ఇంకెక్కడెక్కడి నుంచో ఉద్యోగులను తెచ్చుకొని పనిచేయించుకోవడం ఒకటి. దానివల్ల మన ఉద్యోగ ఉన్న ఉద్యోగాలే తక్కువ, ఇచ్చే ఉద్యోగాలే, అందులో వేరే దగ్గర నుంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం కానీ, మిగతా రాష్ట్రాలకు కూడా ఆ విధంగానే వచ్చే లాభం కానీ అతి తక్కువ. పోనీ ఇంత మన సంపదను మొత్తం దోచిపెట్టి, వాళ్ళ కోట్లాది రూపాయలు దోచిపెట్టి, పోనీ రాష్ట్రానికో దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? దీనివల్ల వాళ్ళు కట్టే అతి తక్కువ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, ఇది అతి తక్కువ కట్టడం తప్ప అంతకుమించి దేశానికి ఏ ఉపయోగం ఉండదు. వాళ్ళ లాభాల కోసం కోట్లాది లక్షల కోట్ల రూపాయల లాభాలు సంపాదించడం కోసం మనం పన్నులు కడుతున్నాం. వాళ్ళు లాభాలు సంపాదించడం కోసం మనను బలి చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ. ఇంకొక వైపేమో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ కల్పన చేస్తున్నామని ప్రచారం చేస్తున్నది. అది రేవంత్ రెడ్డి కావచ్చు,
చంద్రబాబు నాయుడు అయితే ఇందులో కింగ్. ఇటువంటి పనులు చేయడంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు తివాచి పరిచి ఎర్ర కార్పెట్, రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించి వాళ్ళకి అన్నీ ఫ్రీ ఇచ్చేయడం అనేది చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి అలవాటు. అదే అలవాటు ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది. దేశం మొత్తం అలాగే ఉంది. మహారాష్ట్ర ఫడ్నవీస్ అదే చేస్తున్నాడు, ఉత్తరప్రదేశ్ అని అదే చేస్తుంది. అంటే దేశం కోసం కాకుండా, దేశంలోని ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ కంపెనీల కోసమే పనిచేస్తున్నారు. దానికోసం కథలు ఎన్నో చెప్తూ స్విట్జర్లాండ్ దాకా వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.